హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టీఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఈ మెయిన్స్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. చాలామంది మా స్టూడెంట్స్ కూడా ఈ తెలంగాణ గ్రూప్ 1 రాయడం జరిగింది. సార్, మేము మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మాకు కాల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నా అనుభవం, నేను సివిల్స్ మెయిన్స్ రాశాను, గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. సో ఇదే ఫీల్డ్లో 25 ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నా అనుభవాన్ని మీకు ఉపయోగపడుతుందేమో మెయిన్స్లో అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మిస్టేక్ చేయకుండా ఎక్కువ స్కోర్ చేయాలి, అందరితో పాటు కాకుండా ఎక్కువ స్కోర్ చేయాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో అన్నీ కూడా ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో మనకి అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒక సామెత ఉంది మనకి జనరల్గా, ప్రోవర్బ్, ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ న్యూ డాక్టర్ అని. ఆ విధంగా సో మేము ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ నుంచి ఉంటూ మేము అన్నీ అనుభవించి అన్ని ఫీల్డ్లో చూసి, అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ విధంగా అలా చేయండి ఇలా చేయండి అని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. ఈ కోవిడ్ తర్వాత ఈ టెక్నాలజీ అంతా కూడా మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా ఇది ఎంతో లాభదాయకం. యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ వచ్చి అడిగేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా మేమే ఈ ప్రజల వద్దకు పాలనలాగా మేమే మీకు ఈ యొక్క యూస్ అనుకోండి, స్ట్రాటజీ అనుకోండి, మంచి అనుకోండి, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మనకు చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్గా మనం ఈ గ్రూప్ 1కి ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయగలము అనేది చాలా ఇంపార్టెంట్. మన సాధ్యాసాధ్యాల మీద మనకి ఒక్కొక్క నమ్మకం అయితే ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం మనసులో పెట్టుకుంటూ ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఏ విధంగా మనకి ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. డోంట్ మిస్ ఇట్ లాస్ట్ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఇంగ్లీష్ ఇది క్వాలిఫైయింగే 150 మార్క్స్, 3 గంటల పేపర్, అన్నీ కూడా ప్రతి పేపర్ కూడా 3 అవర్స్, అంటే 3 6 18, 180 నిమిషాలు. దీంట్లో ఈ జనరల్ ఇంగ్లీషు 150 మార్క్స్ 3 అవర్స్ కాబట్టి మనం ఇది మెయిన్స్లో కౌంట్ రాదు కాబట్టి దీని గురించి మనం ఏం చర్చించుకోవసరం లేదు. బట్ 10th క్లాస్ స్టాండర్డ్ అని ఇచ్చాడు మనకి, బిలో 10th స్టాండర్డ్లో ఇంగ్లీషు మనకు ఉంటుంది పేపర్. అలాగే పేపర్ 1 ఇది కౌంట్ ఇక్కడ నుంచి జనరల్ ఎస్సే. సో దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, 6 డైమెన్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్కి 3 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఎంచుకుని రాయాలన్నమాట. అలా మనం 3 క్వశ్చన్స్ రాయాలి. 3 × 50 150 అనమాట. ఓవరాల్గా 150 మార్క్స్ 3 అవర్స్. ఇప్పుడు ఈ ఎస్సేని ఎలా రాయాలి, ఈ జనరల్ ఎస్సేని ఎలా రాయాలి? 50 మార్క్స్ 50 మార్క్స్ 50 మార్క్స్ 150 మార్కులు 3 ఎస్సేలు రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూద్దాం ఒకసారి మనం హౌ టు రైట్ ఎస్సే. ఈ ఎస్సేస్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బుక్లెట్ ఇచ్చిన తర్వాత ఈ బుక్లెట్లో రూల్ బుక్లెట్ ఇస్తారు. ఇంతకుముందు మాకు వైట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత మార్చారనమాట రూల్స్. ఎందుకంటే వైట్ పేపర్స్ వెయిట్ చేస్తున్నారు, అంత కూడా స్టేషనరీ మనకి మ్యాటర్ లేకపోయినా చాలామంది పేజీలు రాసేవాళ్ళు ఉంటారు, అలాంటి గ్యాంగ్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకని ఆ క్వశ్చన్ నెంబర్లు కూడా అక్కడే ప్రింట్ అయ్యి వస్తున్నాయి. అంటే ఎంతవరకు క్వశ్చన్ రాయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ వర్డ్స్ని బట్టి ఆ పేజెస్, ఆ పేజ్ నెంబర్కి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, ఎక్స్ట్రా ఇవ్వరు అనమాట. సో ఇది ఏపీపీఎస్సి. ఇప్పుడు తెలంగాణలో ఇంకా జరగలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అలా ఫాలో అవుతారు లేదు చూడాలి ఒకసారి. బట్ ఏపీలో అయితే ఇది ఉందన్నమాట. రూల్ వేస్తున్నారు, రూల్స్ ఇచ్చి క్వశ్చన్ నెంబర్ కూడా వాళ్ళే వేస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా క్వశ్చన్ నెంబర్ మనం వేసుకోవాలి, చెప్తాను అవన్నీ కూడా రూల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు రైట్ ఎస్సే. ఈ ఎస్సేలో ఫస్ట్ క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత, లేదా మనకి ఏపీలాగా డిజిటల్ ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లోనే ఆ టైంకి ఓపెన్ అవుతాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్సేకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో ఈచ్ సెక్షన్లో మనకి 2 డైమెన్షన్స్ ఉంటాయి. మొత్తం 6 డైమెన్షన్స్ అనమాట. సోషల్ ఇష్యూస్ కానీ, అటు హెరిటేజ్, హిస్టరీ, కల్చర్, పొలిటికల్ గవర్నెన్స్ కానీ, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్, జస్టిస్ కానీ, ఇవి మొత్తం 6 ఇచ్చాడు మనకి డైమెన్షన్స్ అనమాట. ఈచ్ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ రాయాలి. అయితే ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి ఎట్లా రాయాలి అంటే 9 క్వశ్చన్స్ ఇస్తారు మనకి, దాంట్లో 3 క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనకి పర్ఫెక్ట్గా నాకు వచ్చు అన్న క్వశ్చన్ ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆ ఎగ్జామినర్కి ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తాడో పేపర్ ఎవాల్యుయేషన్,
వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీకు నాకు వచ్చి క్వశ్చన్ చక్కగా వచ్చు, ప్రజెంట్ చేయగలను అన్న క్వశ్చన్నే ఫస్ట్ తీసుకోండి. అంతేగాని ఫస్ట్ క్వశ్చనే రాయాలని రూల్ ఏమీ లేదు, సెకండ్దే రాయాలని రూల్ ఏమీ లేదు. 9th క్వశ్చన్ రాయొచ్చు, 7th రాయొచ్చు, 6th రాయొచ్చు, మీ ఇష్టం బట్ నెంబర్ వేయాలి, అది ఒకటి చూసుకోండి. సో చూజ్ పర్ఫెక్ట్ క్వశ్చన్, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ చూజ్ చేసుకున్న తర్వాత మనకి రైటింగ్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం రాసావో ఎదుటివాడికి చూసే విధంగా ఉండాలి. అప్పుడే వాడు ఆ యొక్క నువ్వు రాసిన మ్యాటర్ని చదవగలడు. అలా చదవకుండా వాడు వెళ్ళిపోయాడు ఇంకా పైపైన మార్కులు వేసుకుంటూ పోతాడనమాట. కాబట్టి రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి, ఆ జక్కన్లో చెక్కమని కాదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. నువ్వు రాసింది ఎదుటి వాడికి అర్థం కావాలి, అంతవరకు ఎనఫ్. టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. దానికి ఏం కావాలి, ఇన్ టైంలో బౌండరీ పెట్టుకుని వాచ్లో మనకి క్వశ్చన్కి ఎంత, ఇక్కడ దీని సపోజ్ 3 సెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి 3 సెక్షన్లో సెక్షన్కి ఒక క్వశ్చన్ రాయాలి కాబట్టి మనకి సెక్షన్కి 1 అవర్ ఉంటుంది, అంటే 60 నిమిషాలు. 60 నిమిషాల్లో నువ్వు ఎన్ని వర్డ్స్ ప్రజెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్, టైం బౌండరీ. సో నీ రైటింగ్ మంచిగా ఉండాలి, ప్లస్ టైం బౌండరీ పెట్టుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగని ఆ రైటింగ్ మీదే రాస్తూ ఒక క్వశ్చన్ని ఒకే సెక్షన్లోనే ఒక క్వశ్చన్ని మీకు ఆ టైం అంతా 2 అవర్స్ దానికి కేటాయిస్తే యూజ్ లేదు, నో యూజ్ అనమాట. బట్ సో రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే మనం రాసేది ఎదుటి వారికి ఆ భావం అర్థం కావాలి. రెండోది ఓన్ ప్రిపరేషన్. ఈ ఎస్ఏస్ అనేవి ఎలా ఉంటాయంటే అందరికీ కోచింగ్కి వెళ్తారు, అందరికీ అదే ఫ్యాకల్టీ, అందరూ అదే ప్రజెంట్ చేస్తారు. కరెక్ట్, మరి నీకు ఎక్స్ట్రా మార్కులు ఎక్కడ వస్తాయి? సో ఓన్ ప్రిపరేషన్, ఆ ఎస్ఏలో నీకంటూ కొన్ని నీ సింబల్ ఉండాలన్నమాట. అది చెప్తాను మీకు ఏం చేయాలని. ఓన్ ప్రిపరేషన్, ఎస్ఏను ఓన్గా తయారు చేసుకోవాలి. కోచింగ్కి వెళ్ళినా కూడా దాంట్లో నీ యొక్క వర్డ్స్ పెట్టాలి, అది కరెంట్ డేటా పెట్టాలి, అదే కొన్ని న్యూమరికల్ ఏవైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని పర్ఫెక్ట్గా పెట్టగలిగారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టెర్రరిజం ఉందనుకోండి, ఆ టెర్రరిజం గురించి అందరూ అలాగే రాస్తారు. బట్ నీకంటూ కొన్ని పదాలు కీ వర్డ్స్ ఉండాలి, అవి పెడితే నీకు ఆ యొక్క ఓన్ ప్రిపరేషన్లో ఆ యొక్క ఎస్ఏకి ఎక్కువ మార్కులు పడతాయి అన్నమాట. అలాగే ప్రాక్టీస్ డైలీ. ఈ రైటింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 3 అవర్స్ పెన్ ఆగకుండా ట్రావెల్ చేయాలి. 3 గంటలు పెన్ ఆగిందో మార్కు పోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ 1 మెయిన్స్లో చిట్కా ఏంటంటే పెన్ను ఆగకూడదు, ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉండాలి. 3 అవర్స్ 180 మినిట్స్ పెన్ ఆగొద్దు, ఆగిందో అవుటే. దీనికి మీకు ఏం చేయాలి, ప్రాక్టీస్ ఉండాలి. సో డైలీ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలాగే స్కెల్టన్, ముఖ్యంగా ఈ ఎస్ఏ రాసేటప్పుడు ఎస్ఏకి స్కెల్టన్ మినిమం మనకి అది ఒక 5 మినిట్స్ కేటాయించండి. 55 మినిట్స్ మనకి ఎస్ఏ రాయడానికి, స్కెల్టన్కి 5 నిమిషాలు. అంటే నువ్వు ఏం రాయాలనుకున్నావు, 4 to 5 మినిట్స్. అసలు ఒక ఎస్ఏ ఇచ్చినప్పుడు టెర్రరిజం ఇచ్చాడు, లేదా నక్సలిజం ఇచ్చాడు, లేదా మనకి ఉక్రెయిన్ రష్యా వార్, లేకపోతే ఇండియా చైనా బోర్డర్ ఇష్యూస్, లేదా పావర్టీ, లేదా అన్ఎంప్లాయ్మెంటు, లేదా కోవిడ్ మీద ఇచ్చాడు, లేదా 5G మీద ఇచ్చాడు, ఏదో ఒకటి ఎస్ఏస్ కూడా మరి సెపరేట్గా వీడియో చేస్తాను. అంటే టాపిక్స్, నేను టాపిక్స్లోకి వెళ్ళడం లేదు, అసలు ఎలా రాయాలి మెయిన్స్ అనేది మీకు ఆ రైటింగ్ స్కిల్స్ గురించి ఏ విధంగా రాస్తే మార్కులు ఎక్కువ పెడుతున్నాయో మీకు చెప్తున్నాను అనమాట. టాపిక్స్ అనేవి మళ్ళీ నేను వీడియో చేస్తూ ఉంటాను. సో ఒక 5 మినిట్స్ మాత్రం స్కెల్టన్. ఆ స్కెల్టన్ కోసం మనకి లాస్ట్లో బుక్లెట్లో లాస్ట్లో మీకు రఫ్ వర్క్ ఇస్తారు, లేదంటే డిజిటల్ ట్యాబ్ ఇచ్చారనుకో మీకు ఎక్స్ట్రా వైట్ పేపర్స్ ఇస్తారు. ఏపీ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ వైట్ పేపర్ మీదే నీకు టెర్రరిజం స్కెల్టన్ అనమాట, ఇంట్రడక్షన్, ఏం రాయాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ టెర్రరిజం కాజెస్ ఏంటి, దానికి నిర్మూలించాలంటే ఎలా నిర్మూలించాలి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా కన్క్లూజన్ ఏంటి, నువ్వు ఒక స్కెల్టన్ రాసుకోవాలన్నమాట. ఒక 3 to 5 మినిట్స్లో, 5 మినిట్స్ మ్యాక్సిమం ఇచ్చాను, అంత టైం కూడా వేస్ట్ చేయొచ్చు. 3 మినిట్స్ సరిపోతుంది స్కెల్టన్కి. సో ఆ స్కెల్టన్ తయారు చేసుకోవాలన్నమాట. ఒక ఐడియా వస్తుంది నీకు. ఎగ్జామినర్ కూడా మనకి ఆ స్కెల్టన్ కూడా మీకు రఫ్ వర్క్లో చేసుకోండి, లేదా వైట్ పేపర్ సెపరేట్గా ఇస్తే ఏపీ వాళ్ళకి ఇస్తున్నారు వైట్ పేపర్స్, మరి తెలంగాణ చూడాలి ఏం చేస్తారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఏ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తం 9 క్వశ్చన్ చదవండి. 9 క్వశ్చన్స్లో ఆ సెక్షన్లో ఏ సెక్షన్లో ఏ క్వశ్చన్ మంచిగా వచ్చో ఆ సెక్షన్లో ఆ క్వశ్చన్ ఎంచుకోండి. సో క్వశ్చన్ మీరు మళ్ళీ ఆ నెంబరే వేయండి, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయొద్దు బుక్లెట్ మీద, అది వేస్ట్ ఆఫ్ టైం నీకు, అలాగే అక్కడ బుక్లెట్ ఆ లైన్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. జస్ట్ నెంబర్ సింపుల్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఎస్ఏ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్ ఎస్ఏలు అందరిలా కాకుండా ఓన్గా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉండేటట్టు మీరు చూసుకోండి.
అలాగే ప్రాక్టీస్ డైలీ చేయండి. స్కెల్టన్ ఒక 5 నిమిషాలు మ్యాక్సిమం 3 to 5 minutes స్కెల్టన్ కేటాయించండి. ఇంకేంటంటే ఎస్ఏ రాసేటప్పుడు మనకి లింక్ ఉండాలి, కంపల్సరీగా లింక్ ఉండాలి. ఆ లింక్ కూడా రిలవెంట్ మ్యాటర్కి ఉండాలి. సో లింక్ ఉండాలి, లింక్ కూడా రిలవెంట్ మ్యాటర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో పారాకి లింక్ ఉండాలన్నమాట. అలా లేకుండా లింక్ లేకుండా చాలామంది రాస్తూ ఉంటారు. పై పారాకి కింది పారాకి లింక్ ఉండాలి. స్టెప్స్ ఎలా ఉన్నాయి, మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటాం కదా, అలా అన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ ఎస్ఏ ఉండాలి. ఒక స్ట్రక్చర్డ్ మెథడ్లో, ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు కన్క్లూజన్ మధ్యలో, లేకపోతే ఇంట్రడక్షన్ మధ్యలో, లేకపోతే బాడీ ఫస్ట్లో అట్లా ఉండకూడదు. ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి. వాటికి చూసేటప్పుడు మనకి ఈ అబ్బాయికి చక్కటి అవగాహన ఉంది దీని మీద, ఈ అంశం మీద అనే ఒక థాట్ రావాలన్నమాట పేపర్ దిద్దేవాడికి అనమాట. ఓకే, అది ఒకటి. అలాగే స్టార్ట్ విత్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ కొటేషన్. టెర్రరిజం అనుకోండి, ఆ టెర్రరిజం మీద ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా, G20లో కానీ, G7లో కానీ, నాటోలో కానీ, లేకపోతే ఈ వార్స్ మీద ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా, పావర్టీ మీద ఎవరైనా గుడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారా, అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎవరైనా స్టేట్మెంట్స్ ఇచ్చారా, కొన్ని కొటేషన్స్ స్వామి వివేకానంద కానీ, ఎవరైనా సోషల్ రివీల్స్ మీద రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఇలాంటి కొటేషన్స్ ఇచ్చారా. ఆ కొటేషన్స్తో స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నెల్సన్ మండేలా కానీ స్టేట్మెంట్స్ పావర్టీ మీద ఇచ్చినవి, అమర్త్య సేన్ ఇచ్చినవి. పావర్టీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏదైనా టెక్నాలజీ మీద స్టేట్మెంట్స్ కానీ, సో చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు స్టేట్మెంట్ కానీ కొటేషన్తో కానీ రాస్తే చాలా ఎఫెక్టివ్గా, పవర్ఫుల్గా ఉంటుంది. సో అదొకటి. అలాగే మ్యాక్సిమం 1000 words మనకి అంతకంటే ఎక్సీడ్ కాకూడదని టీఎస్పీఎస్సీ వాళ్ళు, అలాగే ఏపీ అంటే 800 ఇచ్చారు. జనరల్గా ఎక్సీడ్ అని ఇచ్చాడు అంటే మ్యాక్సిమం అది 1000 రాయాలని కాదు. సో మీరు 700 అబోవ్ రాస్తే టైం మీకు పర్మిట్ చేయాలి కదా. మూడు కదా టోటల్ సెక్షన్స్లో, ఈచ్ వన్ 3 sections 3 questions. కాబట్టి 700 దాటేటట్టు చూసుకోండి, మినిమం అనమాట. మినిమం 700 దాటేటట్టు చూసుకోండి. 700, 800 మధ్యలో పర్ఫెక్ట్గా మీరు ఎన్ని పేజీలు ఎన్ని వర్డ్స్ రాసామని కాదు, అది ఎంత పవర్ఫుల్గా ఉంది మీరు ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సైజ్గా ఉండాలా, మనకి చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. కొంతమంది చూడండి మాట్లాడుతూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా మాట్లాడతారనమాట, సొల్లు మాట్లాడరు. సో కొంతమంది ఎంత మాట్లాడినా దాంట్లో విషయం ఉండదు, అది కన్సైజ్ అనమాట. కాబట్టి 1000 words నాట్ ఎక్సీడ్ అని ఇచ్చినా కూడా మీరు 700 పైన ఉండేటట్టు చూసుకోండి. 700, 750, 800 అట్లా ఉండేటట్టు చూసుకుంటే టైం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట 3 questions. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వర్డ్స్ సార్ మరి వర్డ్స్ ఎలా కౌంట్ చేసుకోవాలి, మా పనిలో మేము ఉంటాం కదా. మీకు ఇచ్చిన ఆ రూల్ ఏపీఎస్సీ అంటే రూల్ ఇచ్చాడు కాబట్టి 20 ఉంటే 20 × 5 100 అనమాట. అంటే ఒక సైడ్ పేజీకి 100 వస్తాయి, 2 పేజీలు 200, 3 పేజీలు మనకి 600, 4 పేజీలు 800 అనమాట. ఇది పేజీకి 100 కదా, అంటే టోటల్ అటు ఇటు పేజీకి 200 అనమాట. 3 పేజీలు 4 పేజీలు 4 800, 4 pages టోటల్. పేపర్లు 4 papers అనమాట. పేజ్ అంటే వన్ సైడ్ 4 papers అంటే 8 pages సరిపోతుంది. 8 pages ఒక ఎస్సే అనమాట. అది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ అనమాట. 8 pages అంటే 4 papers అనమాట. గుర్తుపెట్టుకోండి. అందుకంటే ఎక్కువ రాసినా నీకు నెక్స్ట్ క్వశ్చన్ పోతుంది అనమాట. అక్కడ లాస్ అవుతావు, భారీగా లాస్ అవుతావు. అది ఏ క్వశ్చన్ టైం బౌండరీ పెట్టుకోవాలా, కరెక్ట్గా 1 minute ముందే ముగించాలన్నమాట ఆ క్వశ్చన్, అది చూసుకోండి. సో ఇదొకటి. అదేవిధంగా రాసేటప్పుడు ఇంట్రడక్షన్ 3 parts ఉంటాయన్నమాట. జనరల్గా ఇంట్రడక్షను ఏ ఎస్ఐ అయినా క్వశ్చన్ అయినా 3 parts ఉంటాయి. ఇంట్రడక్షను ఎస్ఐ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, ఈ 3 parts కామన్ దేనికైనా. కానీ రాసే విధానమే మారుతుంది అంతే. ఏంటో చెప్తాను ఇప్పుడు. మన ఎస్ఐ గురించి, క్వశ్చన్ గురించి కాదు, ఇది ఎస్ఐ గురించి. క్వశ్చన్స్ మళ్ళీ వస్తుంది చెప్తాను మీకు. ఎస్ఐ అయినా క్వశ్చన్ అయినా ఇవే పార్ట్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఇంట్రొడక్షన్ ఇది పవర్ఫుల్, అదే కొటేషన్తో స్టార్ట్ చేయమన్నాను కదా, లేదా ఏదైనా స్టేట్మెంట్తో అయినా కూడా. సో ఇది చాలా ఆ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్స్కి రిలవెంట్గా ఉండాలి ఇంట్రొడక్షన్. అది ఏదేదో రాస్తే మళ్ళీ ఇంట్రొడక్షన్ అని చెప్పి కొటేషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయి డివైట్ అయిన ఫస్ట్లోనే మనకి పోతుందన్నమాట. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఇంట్రొడక్షన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ చూసేది అదే, పేపర్ తెరయంగా మీ ఇంట్రొడక్షన్ చూస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్, అది గుర్తుపెట్టుకోండి. చాలా ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీ మోర్ ఫోకస్. దీంట్లో డేటా ఉంటే డేటా రాయండి, లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఉంటే జడ్జిమెంట్స్ పెట్టుకోండి, లేటెస్ట్ డేటా ఉంటే డేటా ఇచ్చేసేయండి, లేటెస్ట్ ఎవిడెన్స్ ఉంటే అది పెట్టండి, లేటెస్ట్ ఏది ఉంటే అది
బాడీలో మస్ట్ పవర్ఫుల్, అక్యురేట్గా ఉండాలి. మీకు నెంబర్స్ ఉన్నాకో అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది, అప్రాక్సిమేట్ రాయండి. అక్యురేట్గా తెలిస్తే నెంబర్తో సహా వేస్తే ఇంకా వాడికి నీ మీద గుడ్ ఒపీనియన్ వస్తుందన్నమాట. సో కాబట్టి మనకి ఈ బాడీలో నెంబర్స్ వాడచ్చు, నెంబర్స్ తెలియని బట్టి అప్రాక్సిమేట్లీ అనే పదం కూడా వాడచ్చు, సుమారు కానీ. సో ఈ బాడీ మోర్ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు రాసే వర్డ్స్లో ఇంట్రడక్షన్లో మీరు ఇది 4 to 5 లైన్స్, అందుకంటే ఎక్కువ మించొద్దు. 4 to 5 లైన్స్. కన్క్లూజన్ కూడా 4 to 5 లైన్స్. 4 to 5 లైన్స్. 5 లైన్స్ వేసుకోండి. 5 లైన్స్ వేసుకుంటే మీకు ఆ లైన్కి ఒక 5 పదాలు అనుకుంటే 5 5 25 30 పదాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ 30, ఇక్కడ 30, 60 అయిపోయినాయి. మిగతా అంతా కూడా మీకు 700 రాసుకుంటారో 650 రాసుకుంటారో మీ ఇష్టం, బాడీ ఫోకస్ అనమాట. సో ఇక్కడ ఇంట్రడక్షన్కి బాడీకి లింక్ ఉంటుంది, బాడీకి కన్క్లూజన్కి లింక్ ఉండాలి. ఈ బాడీలో కూడా ఈ ఒకే పార్ట్ రాయకూడదు, పారాగ్రాఫ్లు రాయాలి. ఒక 4-5 లైన్లు ఒక పారా, మళ్ళీ దానికి లింక్ ఉండాలి 4-5 లైన్లు. ఎందుకంటే ఒకే పారా రాసేసినాం అనుకోండి చదవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం పేపర్ కూడా చూడండి, మరి ఈనాటి పేపర్ తీసుకోండి, మీరు అందుకే ఒకసారి పేపర్ చూడండి. ఈనాటి పేపర్ మొత్తం డేటా అంతా ఒక కంటిన్యూగా ఇవ్వడాడు, ప్యారల్ వైజ్ ఇస్తుంటాడు చూడండి, కొన్ని ప్యారల్. అలా మీరు ఒక 4-5 మ్యాక్సిమం 6 లైన్స్, అంతకంటే దాటకూడదు. పారా చెప్తున్నాను, ఎస్ఏలో మ్యాక్సిమం 6, 4-5 యాక్చువల్గా. మీరు ఇంకా కన్క్లూజన్ ఉంది అనుకుంటే ఇక 5-6 లైన్స్ అనమాట. సో కంపల్సరీగా మీరు మార్చవలసింది. సో ఆ విధంగా ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజను. ఇంట్రడక్షన్ 4 to 5 లైన్స్, అలాగే కన్క్లూజన్ 4 to 5 లైన్స్. ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి. కన్క్లూజన్ కూడా, కన్క్లూజన్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఆ కన్క్లూజన్ ఇచ్చినప్పుడు మనసుకు అద్దుకోవాలి ఎగ్జామినర్కి. సో ఆ విధంగా మన కన్క్లూజన్ ఉండాలన్నమాట. అలాగే వాడే భాష, లాంగ్వేజ్, ఈ ఎస్ఏస్లో వాడే భాష, లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. అలాగే గ్రామటికల్ మిస్టేక్స్ ఉండద్దు. గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి రౌండ్ అప్ చేసేస్తారు, దానికి కూడా మార్కులు ఉట్టిగానే పోతాయి. సో గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మీకు నచ్చిన భాష అంటే అయితే తెలుగు రాస్తారా లేకపోతే ఇంగ్లీష్లో రాస్తారా, మీ ఇష్టం అది. సో రెండు మిక్స్ చేసి అయితే వాడద్దు దయచేసి, ఎందుకంటే దానివల్ల నెగిటివ్ అనమాట, క్వశ్చన్స్ మార్క్స్ పోతాయి ఉట్టిగానే. సో గుర్తుపెట్టుకోండి. అలాగే టు ది పాయింట్, మీకు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఎస్ఏ ఏంటి, దానికి మనం ఏం రాయాలి, టు ది పాయింట్. దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఏదో వర్డ్స్ కోసం అని తీసుకెళ్ళి టైం వేస్ట్, మార్క్స్ కూడా పడవు. కంటెంట్ ప్రజెంట్ చేయండి, అంతే సరిపోతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే ఇఫ్ ఎనీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ టెర్రరిజం అన్నాను లేకపోతే నక్సలిజం అన్నాను. సో రీసెంట్గా ఛత్తీస్గఢ్లో జరిగింది, మీరు ఎగ్జాంపుల్ చెప్పచ్చు. టెర్రరిజం అంటే మీకు ఈ మధ్యకాలంలో జరిగిన టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్లు మనం ఎగ్జాంపుల్ పెట్టచ్చు, పలానా చోట పలానా ఇది జరిగిందని చెప్పి ఎగ్జాంపుల్స్. అలాగే పారా బ్రేకప్ ఇప్పుడే చెప్పాను మీకు, కంపల్సరీగా పారా బ్రేకప్ అయితే కంపల్సరీ ఉండాలి, నీట్గా ఉండాలి. అలాగని మీరు రాసేటప్పుడు పెద్దగా రాసి టైం వేస్ట్ చేయొద్దు. అలాగే మరీ చిన్నగా కనిపించకుండా కాదు, మీడియం సైజులో లెటర్ వర్డ్స్ ఉండాలన్నమాట. మీరు రాసే పదాలు మీడియంగా ఉండాలి, పదానికి కాస్త గ్యాప్ ఉండేటట్టు మనం చూసుకోండి. మరీ గ్యాప్ వద్దు, టైం మళ్ళీ పేపర్ వెయిట్ చేసినట్టు అవుతారనమాట. మీరు A4 సైజ్ పేపర్ను మెయింటైన్ చేయకపోతే, వేస్ట్ చేస్తే ఇంత పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఇది ఇండికేట్ అవుతుంది. ఒక A4 సైజ్ పేపర్లోని ఆ పదాలని చక్కగా మీరు రాయకపోతే రేపు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఎంత ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు రన్ చేస్తారు అనేది కూడా వస్తుందన్నమాట. అది కూడా చూసుకోవాలి. ఓకేనా. మరి డోంట్ వేస్ట్ ది పేపర్. ఓకే, ఇది పేపర్ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి చాలా దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, పేపర్ బుక్లెట్ని కూడా. సో అదేవిధంగా 10 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 15 ఇస్తారు. ఒక్కో క్వశ్చన్లో 2 కూడా ఉంటాయి. లాస్ట్ టైం APPSCలో ఒక క్వశ్చన్లో 2 ఇచ్చారనమాట, ఒక్కో దాంట్లో 3 కూడా ఉంటాయి. సో స్మాల్ వర్డ్స్ వాడిస్తే 50 వర్డ్స్లో రాయండి, 100 వర్డ్స్ లోపు రాయండి, ఇట్లా ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏంటంటే 150 to 200 వర్డ్స్ మనకి మధ్యలో 10 మార్క్స్ క్వశ్చన్ సరిపోతుంది. అంటే 1.5 పేజ్ అనమాట, పేజీన్నర. అంటే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. మీరు పేజ్ తీసుకుంటే ఇది ఒక పేజు, ఇది ఇటు సైడు మనకి హాఫ్, అంతే. ఇంక టైం సరిపోదు, 15 క్వశ్చన్లు కదా, మళ్ళీ సబ్ క్వశ్చన్లు ఉంటాయంటే అసలు సరిపోదు. ఇది రన్నింగేక మీరు పెన్ను ఆగకూడదు అనమాట. చాలామంది అది టైం చూసుకోరు, 12 నిమిషాలు ఈచ్ క్వశ్చన్కి చూడండి. సో మీకు పేపర్ 2 నుంచి మనకి పేపర్ 6 వరకు కూడా క్వశ్చన్కి 10 మార్కులు ఉంటాయి. ఒకదాని సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అలాగే 4 2 ఉండొచ్చు, 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. టైంని బట్టి చూసుకోవాలి. APPSCలో అలాగే ఇచ్చారు. TSPSCలో ఇంకా జరగలేదు కాబట్టి ఎలా ఇస్తారని సస్పెన్స్ మనకి.
సో అలాగే సేమ్ మోడలే మనకి అలాగే ఇచ్చారు కాబట్టి మనకి 3 సెక్షన్స్ 3 5 15 ఉంటాయి. సబ్ క్వశ్చన్స్ ఉన్నా ఆశ్చర్యపోవసరం లేదు. సో ఇక్కడ చూడండి మనకి దీంట్లో ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు దీంట్లో క్వశ్చన్ స్టైల్స్ ఉన్నాయి. జనరల్గా ఇక్కడ కూడా అంతే, ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బాడీలో రాసేటప్పుడు ఏంటంటే మీరు ఆ పారాగ్రాఫ్లా రాకుండా ఏదైనా అడిగినప్పుడు డేటా క్వశ్చన్స్ అడిగినప్పుడు పాయింట్స్ వైజ్ రాశారు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. వాడు అడిగాడు అనుకో, ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒకటి ఎన్విరాన్మెంట్లో మనకి బయోడిగ్రేడేషన్ గురించి అడిగాడు అనుకోండి, దాని గురించి రాయొచ్చు. బయోడిగ్రేడేషన్ అనే హెడ్డింగ్ పెట్టి కాజెస్, బయోడిగ్రేడేషన్ కాజెస్ అడిగాడు అనుకోండి, రాసుకోవచ్చు. సో రీసెంట్ ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ ఏమున్నాయి అన్నాడు అనుకోండి, రీసెంట్ థ్రెట్స్ అని పెట్టి పాయింట్ 1 ఒక థ్రెట్ ఏముంది. సో ఆ థ్రెట్స్ అన్నీ కూడా నెంబర్ 1 క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుంది, అలాగే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, అలాగే లాస్ ఆఫ్ మనకి ఇమ్యూన్ సిస్టమ్, అలాగే సీ లెవెల్ రైజెస్. ఇవన్నీ కూడా పాయింట్స్ వైజ్ అన్నమాట. మనకి ఈ బాడీ మ్యాటర్లో ఎస్ఏలు అయితే పారాగ్రాఫ్ వైజ్ రాస్తాము, ఇక్కడ పాయింట్ వైజ్ రాసుకోవాలి, పాయింట్ వైజ్. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. వాడు ఏమి అడిగాడో మనకి సబ్ క్వశ్చన్స్ కూడా మనకి హెడ్డింగ్ పెట్టేసి రాసేసేయండి, డైరెక్ట్ రాసేసేయండి, సరిపోతుంది. ఓకేనా. ఈ క్వశ్చన్ స్టైల్ చూడండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడో నేను 15 years బ్యాకే చెప్పడం జరిగింది. పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు క్వశ్చన్స్ ఇలా నేను ప్రిలిమ్స్లో చెప్పినప్పుడే చెప్పడం జరిగింది అనమాట. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, ఎల్యూసిడేట్ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, అనలైజ్ అంటే ఏంటి, క్రిటికల్ ఎగ్జామిన్ అంటే ఏంటి, ఎగ్జామిన్ అంటే ఏంటి, ఎలాబొరేట్ అంటే ఏంటి, కామెంట్ అంటే ఏంటి, ఇలా ఒక క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎల్యూసిడేట్ అన్నాడు అనుకోండి, సరైన కారణాలు రాయాలి, కాజెస్ రాయాలి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఆ ఫ్యాక్టర్స్ రాయాలి, డీటెయిల్డ్గా క్వశ్చన్స్ రాయాలి. రెండింటికి ఆల్మోస్ట్ రిలవెంట్ ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ అన్నా ఎల్యూసిడేట్ అన్నా కూడా రీజన్స్, కాజెస్, ఫ్యాక్టర్స్, డీటెయిల్డ్ సొల్యూషన్ మనకి ఇవ్వాలన్నమాట. డిస్కస్ అన్నాడు అనుకోండి, డిస్కషన్ ఎప్పుడు వస్తుంది, డిస్కషన్ పిలుస్తారు టీవీ ఛానల్లో, వాడిని పిలుస్తారు, వీడిని పిలుస్తారు. డిస్కషన్ పిలిచి ఏం చేస్తాడు, నువ్వు చెప్పంటాడు, వాడు కొన్ని పాజిటివ్ చెప్తాడు వాడి పార్టీ గురించి, వీడిని చెప్పంటాడు, వీడి పార్టీ గురించి పాజిటివ్ చెప్తాడు, వాడు నెగిటివ్ అంటాడు. అది అంటే మెరిట్స్, డిమెరిట్స్. సో ఎప్పుడైతే డిస్కస్ అనే పదం వచ్చిందో మనం మెరిట్స్, డిమెరిట్స్ మీద ఆ యొక్క క్వశ్చన్ని రన్ చేస్తూ ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, డిస్కషన్ వస్తే మనం టీవీ ఛానల్ గుర్తు రావాలి, మెరిట్స్, డిమెరిట్స్ అనమాట. ఓకేనా. అదేవిధంగా ఎనలైజ్ అంటే ఎనలైజ్ చేసేటప్పుడు కంపారిజన్ వస్తుంది, అంటే రిలేషన్షిప్ అనమాట. ఎనాలసిస్ చేసేటప్పుడు అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఏమైనా రిలేషన్ ఉందా, ఇట్లా ఆ క్వశ్చన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో ఎనలైజ్ రిలేషన్షిప్ మీద నడుస్తుంది, దాని మీద కంపేర్ చేస్తూ ఉండాలి మనం. క్రిటికల్ ఎగ్జామిన్ అంటే ఇది బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ ఇవ్వాలి. క్రిటికల్ ఎగ్జామిన్ అన్నప్పుడు వీళ్ళకి పూర్తిగా వన్ సైడ్ ఉండద్దు, ఇటు వన్ సైడ్ ఉండదు అనమాట. ఇప్పుడు ఉమెన్ ఎగ్జాంపుల్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంతవరకు లేదు, 75 years స్వతంత్రం వస్తుంది, ఇప్పుడెప్పుడో వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయకూడదు, అలాగని మనం ఉమెన్ కూడా క్రిటిసైజ్ చేయకూడదు. సో కాబట్టి క్రిటికల్ ఎగ్జామిన్ అన్నప్పుడు బ్యాలెన్స్డ్గా రాయాలి క్వశ్చన్స్. అది మనకి క్రిటికల్ ఎగ్జామిన్ అన్నప్పుడు అక్కడ పాయింట్అవుట్ చేయాలి, ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం, కానీ ఈక్వల్ జడ్జిమెంట్ ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కాబట్టి మనం ఎక్కడ కూడా గవర్నమెంట్కి సలహాలు ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన క్వశ్చన్స్లో కన్క్లూజన్లో కూడా గవర్నమెంట్ అది చేయలేదు, గవర్నమెంట్ ఇది చేయలేదు, ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా ఎప్పుడు చేయకూడదు మనం. సో కంపల్సరీగా గవర్నమెంట్కి నీ ఒపీనియన్ సలహాలు ఇవ్వడం తప్ప మనకి ఎప్పుడు కూడా కామెంట్, క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. అది క్వశ్చన్లో ఉండకూడదు, అది నెగిటివ్ ఇంపాక్ట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవాల్యుయేట్ అంటే సపోర్ట్ చేస్తూ ఆ క్వశ్చన్ లాజికల్గా ఉండాలి, క్వశ్చన్ సపోర్ట్ చేయాలి, ఆ ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే కూడా రాయాలన్నమాట. ఇది ఎవాల్యుయేట్ అంటే. ఎలాబొరేట్ అంటే ఇంకా దాన్ని మనం ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎక్స్పాండ్ చేసుకుంటూ, అంటే అడిషనల్ ఇన్ఫో ఏమన్నా ఉంటే గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఎలాబొరేట్ అంటాం. కామెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కామెంట్లో నీ పర్సనల్, డిస్కషన్లో మినిట్స్, డిమినిట్స్ ఉంటాయి, కామెంట్స్లో నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి, నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి. ఇలా జరిగింది, సో స్త్రీల మీద అత్యాచారం, అదని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే నీ ఒపీనియన్ ఏంటి, ఏం చేయాలి, అది. సో పర్సనల్ ఒపీనియన్ చెప్పాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నీ ఒపీనియన్ ఇలా ఉంటే బాగుంటుందని. అది కూడా మళ్ళీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయకూడదు. ఓకేనా. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. మరి ఇకపోతే మనకి ఆ 10 marks 115 క్వశ్చన్స్ మనము 3 గంటల్లో రాయాలి కాబట్టి క్వశ్చన్కి మనకి 12 నిమిషాలు పడుతుంది. అదే 2 క్వశ్చన్లు ఇస్తే 6 నిమిషాలు పడుతుంది.
6 నిమిషాలంటే నువ్వు పెన్ పెట్టి రాయాలి కదా, టైం పాస్ అని అవుతూనే ఉంటుంది అనమాట. సో ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ తెలిసింది. ఇంట్రడక్షన్ 30 to 40 వర్డ్స్, అంటే 3 to 4 లైన్స్ లేదా 4 to 5 లైన్స్, నువ్వు రాసేదాన్ని బట్టి 4 to 5 లైన్స్, అంత కూడా ఉండకూడదు. 3 లైన్స్ ఆపేయాలి, ఇది మ్యాక్సిమం చెప్తున్నాను నేను. అలా కన్క్లూజన్ కూడా 3 to 4 లైన్సే. ఇక బాడీ 100 వర్డ్స్ రావాలి. ఇది మొత్తం మీరు 150 అబవ్ ఉండేటట్టు చూసుకోండి, 1.5 పేజ్ వచ్చేస్తుంది. సో బాడీ పర్ఫెక్ట్ ఉండాలి, టు ది పాయింట్కి వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం ఏపీపీఎస్లో ఈ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడంటే టైగర్ సెన్సెస్ గురించి వివరించండి అన్నాడు. ఎక్స్ప్లెయిన్ ది లేటెస్ట్ టైగర్ సెన్సెస్ అని. డైరెక్ట్గా మనకి టైగర్ సెన్సెస్ గురించి వచ్చేసేయాలి. టైగర్ సెన్సెస్ 4 yearsకి ఒకసారి తీసుకుంటారు కాబట్టి రీసెంట్గా తీసుకున్నారు. రీసెంట్ లెక్కల ప్రకారం ఇన్ని టైగర్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయి. ప్రపంచంలో మనమే 75% టైగర్స్ పాపులేషన్ ఉన్న కంట్రీ. మనం దీనికోసం అనేక కార్యక్రమాలు చేపించాము. ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేశాము. ప్రస్తుతం ఇన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా నో అదర్ పాయింట్స్, మనకి వాడు ఏం అడిగాడో అదే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఓకేనా? సో అదేవిధంగా మనకి చూడండి, డోంట్ రైట్ క్వశ్చన్, వాడు క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేయాలి. చూడండి, రైట్ నెంబర్ ఓన్లీ. మీకు సెకండ్ క్వశ్చన్ అనుకో అంటే సెకండ్ అంతే, మళ్ళీ క్వశ్చన్ రాయి, మాకు టైం వేస్ట్, నీకు వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఓకేనా? ఈ చివరికి చూడండి, ఇక్కడ స్టార్ట్ చేయి. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినాం ఇంకా ఫస్ట్ మ్యాటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి, ఇంతవరకు వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇంతవరకు వెళ్ళాలి. ఇక్కడ గ్యాప్ ఇవ్వ, మాకు ఆల్రెడీ ఇచ్చినాం కదా ఫస్ట్. ఆ క్వశ్చన్ అయిపోతుంది, పారా 4-5 లైన్లు పారా అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి, కొంచెం గ్యాప్ వదులు. సో ఈ విధంగా రాసుకెళ్ళగాలి. అలా క్వశ్చన్ అవ్వలేదనుకో, పీటీఓ అని పెట్టు, ప్లీజ్ టర్న్ ఓవర్, వాట్ ఇట్ ఇండికేట్స్. పీటీఓ, ప్లీజ్ టర్న్ ఓవర్. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపో. ఓకేనా? ఈ 6 మార్కులు సింబల్స్ ఏం పెట్టుకోండి, స్టార్లు, క్వశ్చన్లు, అండర్లైన్ చేయడాలు, లేదా పూలు పెట్టడాలు, 2 అండర్లైన్లు, స్టార్ మార్కులు పెట్టడాలు, కలర్ పెన్లు వాడాలు, రెడ్ వాడాలు, గ్రీన్ వాడాలు, అండర్లైన్కి రెడ్ వాడాలు, అవేం చేయకూడదు. సింగిల్ యూజ్ పెన్. ఆ పెన్ కూడా ఏంటంటే నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసావో, నీ ఫింగర్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందో, కరెక్ట్గా నీకు పెయిన్ లేకుండా కంఫర్ట్గా ఉందో, అదే పెన్ని ఎగ్జామ్లో తీసుకెళ్ళాలి. అలాంటి పెన్ చూజ్ చేసుకో. కొంతమంది ఫింగర్స్ సన్నగా ఉంటాయి, కొంతమంది లావుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అదొకటి ఇన్ టైంలో చేయడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిక్చర్స్ వేయచ్చు, డయాగ్రామ్స్ వేయచ్చు, కలర్ పెన్స్ వాడొద్దు పిక్చర్స్లో కూడా. ఆ పిక్చర్స్ కూడా రెలవెంట్గా ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక ఆ టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక క్వశ్చన్కి 12 నిమిషాలు దాటి 15 నిమిషాలు 16 నిమిషాలు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పోయినట్టే. ఆ క్వశ్చన్ ఆ 12 నిమిషాల్లో ఎంత రాస్తారో అంత ఆపేసి, లేదు ఆ క్వశ్చన్కి సంబంధించి కంటే నీకు ఎక్కువ టైం పడుతుంది, పిక్చర్ రూపంలో వేసేసి, వాట్ ఇట్ ఇండికేట్స్, అది గుడ్ సైన్ కూడా, అదొకటి చూసుకోండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మీకు ఇవి కొన్ని టిప్స్ అన్నమాట. ఇకపోతే సబ్జెక్టులకు సంబంధించి వస్తే మీకు ఇక్కడ ఏం చెప్పాను, ఎస్ఐ ఎలా రాయాలి, అదేవిధంగా మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఎలా రాయాలి అని చెప్పాను. రెండింటికి ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ సేమే, కాకపోతే వర్డ్స్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట, అంతే తేడా. అలాగే టైం ఫ్యాక్టర్ పెట్టుకోండి. ఎస్ఏలో అయితే స్కెల్టన్ రాసుకోండి ఒక 3 to 5 minutes మధ్యలో. అలాగే ఇక్కడ ఒక 1 minute to 2 minutes మధ్యలో స్కెల్టన్ రాసుకున్నా మంచిదా. టైం లేదని డైరెక్ట్గా రాసేసుకోండి క్వశ్చన్స్, మన టైం ఉండదు కాబట్టి. సో పర్ఫెక్ట్ మ్యాటర్ని ఇన్సర్ట్ చేయండి, కంటెంట్ని ఇన్సర్ట్ చేయండి, బ్లఫ్ చేయి మాకు. పేపర్ని, బుక్లెట్ని సక్రమంగా యూజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేయండి, రాయొద్దు మళ్ళీ. అదేవిధంగా లాస్ట్లో పేజ్ చివరిలో అయిపోతే పీటీఓ అని పెట్టండి. క్వశ్చన్ లాస్ట్లో అయిపోయినప్పుడు ఎండ్ అని పెట్టినా ఒకటే, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఎలాగే నెంబర్ వేస్తావు కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ ఎండ్ అని రాసినా ఇబ్బంది లేదనమాట. ఓకేనా? సో కలర్స్ పెన్స్ కానీ రకరకాల పెన్లు కానీ వాడొద్దు. లాంగ్వేజ్ని ఇదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు కాబట్టి మీరు చక్కటి లాంగ్వేజ్ని వాడండి. అలాగే వర్డ్స్ వాడికి కాస్త గ్యాప్ ఉండాలి, చక్కటి గ్యాప్ ఉండాలి. పెద్ద సైజు వద్దు, చిన్న సైజు వద్దు, వాళ్ళ కంటికి కనిపెట్టేటట్టు మంచిగా రాయండి. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్ అయితే పేజన్నర రాయండి. అలాగే మనకి ఎస్ఏ అయితే 8 pages, అంటే 4 పేపర్స్ 8 pages. వర్డ్స్ 150 చూసుకోండి, అక్కడ 800, 700, 800, మ్యాక్సిమం 1000 టైం ఉంటే మీ ఇష్టం అది, బట్ అంత టైం ఉండదు, ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి నా అనుభవం అంతా కూడా మీకు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్
అదేలాగే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ 1 మెయిన్స్ ఇది కూడా నేను ఈ వారంలో అనౌన్స్ చేస్తాను. మెయిన్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఒక 3 అవర్స్ ఉంటుంది. 5-6 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుందన్నమాట. సో షెడ్యూల్ కూడా ఇచ్చారు మనకి. ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందనేది కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.